మా ఎన్టీఆర్ అనే డామినేషన్ ఉంది, ఉంటది కూడా, ఉండకపోతే మేము చూడం. ఆ బాలీవుడ్ వాళ్ళైనా సర్దుకుంటారులే, ఆ రితిక్ రోషన్ సర్దుకుంటారులే కానీ మన ఎన్టీఆర్ అక్కడ చిన్న చిన్న హీరోలు అంటే మేము వదిలేస్తాం కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి కొద్దిగా తగ్గినా కూడా ఒప్పుకోం. సో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే ఈ రోజు నుంచి టీజర్ వచ్చింది, సో ఎట్లా అనిపిస్తుంది? టీజర్ మాత్రం బాగుందన్న, హై లెవెల్లో ఉంది. ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ కొద్దిగా అంటే మా ఎన్టీఆర్ అనే డామినేషన్ ఉంది, ఉంటది కూడా, ఉండకపోతే మేము చూడం. ఆ బాలీవుడ్ వాళ్ళైనా సర్దుకుంటారులే, ఆ రితిక్ రోషన్ సర్దుకుంటారులే కానీ మన ఎన్టీఆర్ అక్కడ చిన్న చిన్న హీరోలు అంటే మేము వదిలేస్తాం కానీ అక్కడ ఉన్నది ఎన్టీఆర్ కాబట్టి కొద్దిగా తగ్గినా కూడా ఒప్పుకోం. అంటే ట్రిపుల్ ఆర్ లో ఎవరికి జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కడ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ లేదు. వాయిస్ ఓవర్ అయింది, ఒక 2-3 సీన్లలో బాడీ చూపించిండు. రితిక్ రోషన్ బాడీ మనం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం, కొత్తగా ఏం లేదు. కానీ ఇక్కడ కొత్తది ఎవరు అంటే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ తో ఎంట్రీ ఇచ్చింది కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు, చొచ్చుకొని పోతాడు. రేపు పొద్దున నార్త్ లో బీహార్, పంజాబ్, గుజరాత్ వెళ్ళినా నీ ఫ్యాన్ ఎవరు అంటే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ చెప్పారు, ఎన్టీఆర్ అనే చెప్తారు. అట్లా ఉంటుంది. కంప్లీట్ గా బాలీవుడ్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది కదా, మరి తెలుగులో ఎక్కువ అన్న ఎన్టీఆర్ ఎవరన్నా? ఎన్టీఆర్ తెలుగు బిడ్డ, తెలుగు తేజం ఆయన. తెలుగు పుట్టించిందే ఎన్టీఆర్ వాళ్ళ తాత ఎన్టీఆర్. ఆయనే అంత రేంజ్ ఉన్న ఆయన తెలుగులో ఆడమని. ఆయన చిన్న హీరోనా ఆయన? ఏమన్నా తెలుగు అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే తెలుగు. నిలబెడతాడు అన్న, ఖచ్చితంగా నిలబెడతాడు. కానీ కొన్ని అంటే డైరెక్టర్ హిందీ ఆయన కాబట్టి కొద్దిగా రుతిక్ రోషన్ బాడీ చూపించి కొద్దిగా అట్లా సైడ్ చేద్దామని అనుకుంటారేమో కానీ మేమైతే ఒప్పుకోం. ఎన్టీఆర్ హై రేంజ్ ఉండాలా, ఏదైనా హై రేంజ్ ఉండాలా. అంటే నాకు కొన్ని సీన్స్ లో వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు అనిపించింది. ఆ కొట్టుకునే సీన్స్ కానీ ఈక్వల్ గా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకునే సీన్స్, ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఫైట్ చేసే సీన్స్ లో కూడా మనకి రితిక్ రోషన్ ఎక్కువ దెబ్బలు కొడితే మేము ఊరుకోవు. ఎందుకంటే మా ఎన్టీఆర్ ని కొట్టొద్దు, ఎవరు అసలు తగలొద్దు, దెబ్బ తగలొద్దు అన్న. ఎన్టీఆర్ అన్న హ్యాపీ బర్త్డే టు యూ అన్న. అన్న నేనే చెప్తానుగా, నాకు చాలా హీరోల్లో ఆ రెస్పెక్ట్ కానీ ఫ్యాన్స్ ని ఆదరించే హీరో ఎవరైనా అంటే ఎన్టీఆర్ అన్న. ఎందుకంటే 1-10 సార్లు వాళ్ళ ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తాడు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, అంటే అందరు హీరోలు ఉన్నా, ఎంతమంది హీరోలు ఉన్నా ఆయన డైలాగ్ డెలివరీ మాత్రం ఎవరికి రాదు, అట్లా మాట్లాడతాడు ఆయన. బాహుబలి పుష్ప రికార్డులు బ్రేక్ చేయొచ్చు బ్రో, బ్రేక్ చేయొచ్చు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలు, రితిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి బ్రేక్ చేయొచ్చు. సో మరి రితిక్ రోషన్ గారికి ఎక్కువ పర్సనాలిటీ చూపించి తారక్ గారిని మాత్రం కొంచెం చిన్నగా చూపించారు. సో మరి అంత పర్సనాలిటీ లేదు కదా. అంటే టీజర్ లో చూపించలేదేమో కానీ ఎన్టీఆర్ ఎప్పుడో 6 ప్యాక్స్ ఉంది, ఈసారి ఆయన కూడా 6 ప్యాక్స్ చూపించబోతున్నాడు అనుకుంటాను. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ లో చూపించలేదు అన్న, బాడీ ట్రిపుల్ ఆర్ లోనే చూపించిండు. రితిక్ రోషన్ ప్రతిసారి చూపిస్తాడు లైట్ అది. సో మరి టెంపర్ లో మన ఎన్టీఆర్ గారికి బాడీ ఉంది, సో అలా ఏమన్నా సడన్ సర్ప్రైజ్ ఉండొచ్చా? షర్ట్ ఇప్పేసి గొడవ పడ్డం అలా ఆల్రెడీ చూసినాం అన్న. ఎన్టీఆర్ బాడీ టెంపర్ లో చూసినాం, ట్రిపుల్ ఆర్ లో చూసినాం, ట్రిపుల్ ఆర్ లో పిక్కలు చూసినాం, ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా మళ్ళీ ఎందుకు కొత్తగా? ఆ రితిక్ రోషన్ అంటే ఆ తప్ప ఏం లేదు, కానీ మా ఎన్టీఆర్ గట్ట కాదుగా. ఆయన డైలాగ్ డెలివరీ చాలు, ఆయన ఫైట్ సీన్స్ చాలు, ఆయన ఆ సీన్స్ అన్ని చాలు. ఇంకా అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. వన్స్ అగైన్ జూనియర్ ఎన్టీఆర్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ. మరి ఈ సినిమా స్ట్రైట్ బాలీవుడ్ మూవీ, టాలీవుడ్ మూవీ కాదు, మరి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారండి? చేస్తారు. ఇప్పుడు మనం బాలీవుడ్ మూవీస్ చాలా చూస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రోజున బాలీవుడ్ హాలీవుడ్ రెండు అన్ని ఒకటే అయిపోయినాయి. మూవీస్ అన్ని కూడడం అలానే ఉన్నాయి. మరి మూవీస్ నడుస్తా అంటే వాళ్ళ మూవీస్ కరెక్ట్ గా రన్ అవుతలేవు అని చెప్పేసి టాలీవుడ్ నుంచి యాక్టర్స్ ని తీసుకెళ్తున్నారు. అలా ఏం లేదు, స్టోరీని బట్టి నడుస్తుంది. స్టోరీలో దమ్ము ఉందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అదే స్టోరీలో దమ్ము లేకపోతే ఎంతలో హీరో అయినా సరే డల్ ఇది అవ్వాల్సింది. సో మరి ఈ సినిమా బాహుబలి పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అవుతుంది, చేస్తుంది బ్రదర్, దగ్గర చేస్తుంది అది. సో మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండగ. సో పండగ మామూలు పండగ కాదు, మళ్ళీ అంటారు సంక్రాంతి మళ్ళీ వస్తుంది రేపు ఆగస్టు 15కి. ఎన్టీఆర్ గారు ఈ మధ్యకాలంలో మళ్ళీ సినిమా లేదు కదా, ఈ సినిమా మనకు పండగ రోజు. మొత్తంగా రుతిక్ రోషన్ బాలీవుడ్ అయినా, బాలీవుడ్లో రుతిక్ రోషన్కి ఎంత ఫేమస్ ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి
మొత్తం ఇండియా మొత్తం ఎంత వసూలైతే మన తెలుగు రాష్ట్రాల్లో అంత వసూలవుతుంది ఎన్టీఆర్ గురించి. మరి ఇప్పుడు ఇందులో ఇద్దరు హీరోల్లో హృతిక్ రోషన్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ కి ఎక్కువ తక్కువ స్పేస్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. సో మీరు ఎంతవరకు ఇది యాక్సెప్ట్ చేస్తారు? అదేం ఉండదండి, ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కదా ఎన్టీఆర్ స్టామినా ఏంటో, బాలీవుడ్ వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అంత ఏం తగ్గించి చేసేటటువంటి సాహసం అయితే చేయరు. సహజం చేస్తే ఇక్కడ కోల్పోతారు, 200 కోట్లు కోల్పోతారు ఇక్కడ రెండు రాష్ట్రాల్లో. స్ట్రైట్ బాలీవుడ్ సినిమా కదా, మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా బాలీవుడ్ సినిమా? ఖచ్చితంగానండి, ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని మన ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తారు అక్కడ. అంతా ఎరిప ఫ్లేవర్ ఉన్న డైరెక్టర్లు, మీకు ఇది ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా అంటే ఈ సినిమాలో హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని డామినేట్ చేస్తున్నట్టుగా అనిపించింది పర్సనాలిటీ పరంగా, అండ్ ఆ విజువల్స్ ఆ ఎలివేషన్స్ ఎక్కువ ఇచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఇద్దరు చేసిన సినిమా ఉంది కదా, అలాగే అన్న రామ్ చరణ్ గారికి ఎక్కువ ఇచ్చేసారు, ఎన్టీఆర్ గారు తక్కువ ఇచ్చారు. అసలు పర్ఫార్మెన్స్ ఎవరిది? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే వార్ 2లో కూడా హృతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చూడండి, డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఆ బాలీవుడ్ సైడ్ వాళ్ళే ఉన్నారు. సో అందుకోసం హృతిక్ రోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. అట్లివ్వరండి, ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అసలు ఎన్టీఆర్ అంటే ఏంటండి, అసలు ఒక్కసారి పేపర్ ఇలా పైనుంచి కింద చూసినట్టే వెంటనే డైలాగ్ స్టార్ట్ చేస్తారు. అంత గొప్ప మెమరీ ఉన్న వ్యక్తి. తర్వాత 2 రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హృతిక్ రోషన్ గారు పాత వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ కొత్త వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూసే ఎవరైనా ఆడియన్స్ టికెట్ దిగాలి కానీ వాళ్ళని చూసే టికెట్ దిగాలి. పుష్ప గానీ బాలీవుడ్ మన బాహుబలి ఇలాంటి సినిమాలు అన్ని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తుందండి, ఈ సినిమా మొత్తం చాలా బాగుంటుంది నాకు తెలిసి. అంటే మనోళ్ళని అడుగుతుంటాను నేను సినిమాల గురించి ఎక్కువ అడుగుతుంటే, సినిమా వార్ 2 మాత్రం మామూలు బీభత్సం ఉండదు, ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చెప్పడం. సార్ ఓవరాల్ గా ఈ రోజు బర్త్డే కదా, సో బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఈ 15 లాంగ్వేజ్లు మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న. సో నిజంగా తన కమిట్మెంట్ కానీ తన డెడికేషన్ కానీ, ఎక్కడ స్టూడెంట్ నెంబర్ 1, ఎక్కడ RRR, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అంటే అన్న ప్రతి సినిమాకి ట్రాన్స్ఫర్ అవుతుంటారు. నానక్ ప్రేమతో కానీ, కంత్రి మూవీ కానీ, సో ప్రతి సినిమా కూడా ఎట్లాంటి కంటెంట్ అట్లాంటి కంటెంట్ ఇస్తుంటాడు. కాబట్టి చూడన్న ఆ RRR ఎట్లా ఇప్పుడు ఎంత సన్నగా అయిందో, సో ఆ డెడికేషన్ అట్లాంటిది అంటారు. 100% ఇది సినిమా కలిసి వచ్చే నమ్మకం ఉంది. సో వాటి మంచి ఎవరిది? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే వార్ 2లో కూడా హృతిక్ రోషన్ కంటే కూడా ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. చూడండి, డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఆ బాలీవుడ్ సైడ్ వాళ్ళే ఉన్నారు. సో అందుకోసం హృతిక్ రోషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని కూడా కొంతమంది అంటున్నారు. అట్లివ్వరండి, ఎందుకంటే బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అసలు ఎన్టీఆర్ అంటే ఏంటండి, అసలు ఒక్కసారి పేపర్ ఇలా పైనుంచి కింద చూసినట్టే వెంటనే డైలాగ్ స్టార్ట్ చేస్తారు. అంత గొప్ప మెమరీ ఉన్న వ్యక్తి. తర్వాత 2 రాష్ట్రాల్లో కాకుండా ఇప్పుడు పాన్ ఇండియాలో మంచి పేరు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హృతిక్ రోషన్ గారు పాత వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ కొత్త వాళ్ళు ఎవరు? ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ. కాబట్టి ఇప్పుడు వీళ్ళని చూసే ఎవరైనా ఆడియన్స్ టికెట్ దిగాలి కానీ వాళ్ళని చూసే టికెట్ దిగాలి. పుష్ప గానీ బాలీవుడ్ మన బాహుబలి ఇలాంటి సినిమాలు అన్ని కూడా క్రాస్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తుందండి, ఈ సినిమా మొత్తం చాలా బాగుంటుంది నాకు తెలిసి. అంటే మనోళ్ళని అడుగుతుంటాను నేను సినిమాల గురించి ఎక్కువ అడుగుతుంటే, సినిమా వార్ 2 మాత్రం మామూలు బీభత్సం ఉండదు, ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చెప్పడం. సార్ ఓవరాల్ గా ఈ రోజు బర్త్డే కదా, సో బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ సార్. మీరు మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు రాష్ట్రాలకు కాకుండా దేశానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.